పైకి వచ్చే వాడిలో కనిపించే లక్షణం ఏమిటంటే నైపుణ్యత కలిగి ఉండడం. జాగ్రత్తగా ఆలోచించండి. నీతి కలిగి ఉండాలి. 2, నమ్మకం కలిగి ఉండాలి. 3, నైపుణ్యత కలిగి ఉండాలి. నైపుణ్యతను గూర్చి బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నిపుణత కలిగిన వాడిని నువ్వు చూసావా, అతడు అల్పుల ఎదుట కాదు గాని రాజుల ఎదుట నిలబడును. వీణ వాయించటంలో నైపుణ్యత కలిగినటువంటి దావీదు ఇప్పుడు ఎవరి ముందు నిలబడుతున్నాడు చెప్పండి? రాజు ఎదుట నిలబడుతున్నాడు. ప్రశ్న, వాస్తవంగా దావీదు సంగీత విద్వాంసుడా లేకపోతే గొర్రెల కాపరియా? చెప్పాలి మీరు. గొర్రెల కాపరి. మరి గొర్రెలు కాచుకునేటటువంటి దావీదు ఎప్పుడు నేర్చుకున్నాడండి వీణ? ఎప్పుడు నేర్చుకున్నాడండి వీణ? పైకొచ్చేవాడు నేర్చుకునేవాడు. అర్థమైందా? నైపుణ్యత ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి? నేర్చుకున్నాడు కాబట్టి. నేర్చుకున్న దాన్ని ఏం చేశాడు? ప్రాక్టీస్ చేశాడు కాబట్టి. ప్రపంచంలో ఒక గొప్ప పియానిస్ట్ ఉన్నాడు. అతని పేరు పాదరుస్కీ. ఒకసారి అతను ప్రదర్శన చేసినప్పుడు అతడంటే పడి చచ్చిపోయేటటువంటి ఒక అభిమాని వచ్చి, అయ్యా మీలాగే నేను కూడా ఈ పియానో వాయించాలి అంటే ఏం చేయాలని అడిగాడు. అతను ఆ పాదరుస్కీ అన్నాడు, నువ్వు నాలాగే వాయించటమే కాదు నాకంటే గొప్పగా వాయించగలవు. ఏమిటి? మీకంటే నేను గొప్పగా వాయించగలనా? ఖచ్చితంగా గొప్పగా వాయించగలవు. అయితే చెప్పండి, నన్ను ఏం చేయమంటారో చెప్పండి, ఖచ్చితంగా నేను చేస్తాను అన్నాడు. ఇప్పుడు పాదరుస్కీ చెప్పాడు, ఏం లేదు, రోజుకు 18 గంటలు ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని గంటలు? రోజుకి 18 గంటలు ప్రాక్టీస్ చేయాలా? సరే, అలా ఎన్ని రోజులు చేయాలి? 24 రోజుల్లో మీలాగే నేను కూడా. తొందరపడద్దు. రోజుకు 18 గంటలు ప్రాక్టీస్ చేయాలి. 24 సంవత్సరాలు చేయాలి. 24 సంవత్సరాలు రోజుకు 18 గంటలు ప్రాక్టీస్ చేస్తే నేను మీలాగా అవుతానా? వెళ్ళొస్తానండి. అంటే ఏం కావాలి వీడికి? పాదరుస్కీ లాగా వాయించేసేయాలంట, కానీ ప్రాక్టీస్ మాత్రం చేయడంట. నైపుణ్యత ఎలా వస్తుంది? సమయాన్ని పాడు చేసుకోకుండా ఏదైనా నేర్చుకుంటే వస్తుంది. దయచేసి గమనించండి సహోదరులు, సహోదరులు, మనలో చాలామంది టైం వేస్ట్ గాళ్ళు ఉన్నారు. లేరంటారా? ఈ మాట అన్నందుకు బాధపడకండి. ఒక్కసారి నీ సెల్ ఫోన్ చూసుకో, ఎన్ని గంటలు సెల్ ఫోన్ మీద ఉన్నావో. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో కనీసం కొంతమంది రోజుకు 12 గంటలు 14 గంటలు సెల్ ఫోన్ మీద ఉంటున్నారు. 6 గంటలు 8 గంటలు 10 గంటలు సెల్ ఫోన్ మీద ఉంటున్నారు. 3 గంటలు 4 గంటలు 5 గంటలు సెల్ ఫోన్ మీద ఉంటున్నారు. ఏమి సాధిస్తున్నారో చెప్పండి నాకు. 30 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ లేదు. అప్పుడు వారు సాధించిన దానికంటే సెల్ ఫోన్ కలిగిన మనం ఈరోజు సాధించింది ఏమిటి? భార్య ఒక రూమ్లో ఉంటుంది, భర్త ఒక రూమ్లో ఉంటున్నాడు, వీళ్ళిద్దరూ చాటింగు, వీళ్ళిద్దరు ఫోన్లో చాటింగు లేదా ఫోన్లో వీడియో కాలింగు. ఇది సాధించారు ఈరోజు. ఒకే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటున్నారు, కూతురు కూర్చుంటుంది, కొడుకు కూర్చుంటున్నాడు, భర్త కూర్చుంటున్నాడు, భార్య కూర్చుంటుంది, కలిసి ఫోన్ చేస్తున్నారు కానీ కలిసి మాట్లాడుకోవట్లేదు. ఎందుకని? సెల్ ఫోన్. అడుగుతున్నాను సహోదరి, సహోదరి, ఏం నేర్చుకుంటున్నావు నువ్వు ఖాళీ సమయంలో? దావీదు ఒకవైపు గొర్రెలను కంటికి రెప్పగా కాచుకుంటూ ఉండేవాడు, మరోవైపు ఆ ఖాళీ సమయంలో ఏం చేసేవాడు తెలుసా? వీణ నేర్చుకున్నాడు, పాటలు పాడడం నేర్చుకున్నాడు, పాటలకు స్వరకల్పన చేయడం నేర్చుకున్నాడు. పైకొచ్చేవాడు నేర్చుకునేవాడు నేర్పరి అయి ఉండాలి, నేర్చుకునేవాడై ఉండాలి. నైపుణ్యత గలవాడిని చూసావా, వాడు రాజుల ఎదుట నిలబడతాడు. డేవిడ్, హీ వాజ్ ఎ లెర్నర్. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంది, ఎవ్రీ గ్రేట్ లీడర్ ఈజ్ గ్రేట్ లెర్నర్. గొప్ప నాయకులు అందరూ కూడా నేర్చుకున్న వాళ్ళు.
నేర్చుకునేవాళ్ళు. ఒకరోజు నేను రిక్ వారెన్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి సేవకుడు, కాపరి. మన హైదరాబాద్, మన కల్వర్ టెంపుల్కి వచ్చారు. సుమారు 1 వీక్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు నేను వస్తున్నాను, వచ్చి మిమ్మల్ని ఒక రెస్టారెంట్కి, ఒక హోటల్కి తీసుకెళ్తాను, కలిసి భోంచేద్దామని అంటే సరే అని చెప్పి నేను వెళ్ళాను. వరుణ్ హోటల్కి వెళ్ళాను, వారిని తీసుకున్నాను. ప్రక్కనే ఉన్నటువంటి హోటల్కి నడుచుకుంటూ వెళ్ళాము. మేము కూర్చున్నాం. తనతో పాటు ఒక నోట్బుక్ తీసుకొచ్చారు, ఒక పెన్ తీసుకొచ్చారు. మనం మాట్లాడుకుంటూ ఉంటే మీరు పడిపడి రాస్తున్నారు, ఏం రాస్తున్నారు అని అడిగాను. అసలు ఆ పెన్ ఎందుకు తెచ్చారు, ఆ పుస్తకం ఎందుకు తెచ్చారు, మనం మాట్లాడుకుంటాను, కాసేపు మాట్లాడుకుందాం అనుకున్నాం. ఈ పెన్ను, ఈ పుస్తకం దేనికంట అని అడిగాను. అప్పుడు ఒక మాట చెప్పారు, నేర్చుకుందామని అన్నాడు. ఏమిటి నేర్చుకుందామని? ఏం నేర్చుకోవాలి? ప్రపంచంలో బైబిల్ తర్వాత అత్యంత ప్రజా ఆదరణ పొందుకున్న పుస్తకం ఆయన రాశాడు, పర్పస్ డ్రివెన్ లైఫ్. ఆ పుస్తకం బైబిల్ తర్వాత అత్యధికంగా ప్రింట్ అయిన పుస్తకం రాశాడు. వేల కోట్ల రూపాయలు ఆ పుస్తకం ఆయన తీసుకొచ్చింది. సహోదరులు, అతను ఆ రోజు అన్నమాట ఏంటి తెలుసా? మై ఫ్రెండ్, నేను కల్వరి టెంపుల్కి వచ్చింది నేర్పించడానికి కాదు, కల్వరి టెంపుల్ని వచ్చింది నేర్చుకోవడానికి. నేను మాట్లాడుతున్నా ఆయన రాసుకుంటున్నాడండి. ఆశ్చర్యం వేసింది. ఎవ్రీ గ్రేట్ లీడర్ ఈజ్ గ్రేట్ లెర్నర్. మర్చిపోకండి. వీణ వాయించటంలో నైపుణ్యత గలవాడు, ఒడిసె తీసుకొని కొట్టడంలో నైపుణ్యత గలవాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? దావీదుకు. టైం ఎప్పుడు వేస్ట్ చేసుకోవాలా? ఒకవైపు గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు, రెండో వైపు వీణ వాయిస్తూ ఉండేవాడు. సమయం వేస్ట్ చేసుకోవాలా? ఒకవైపు గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు, రెండో వైపు వడిసె తీసుకొని గొర్రెల జోలికి తోడేళ్ళు కానీ, నక్కలు కానీ, లేకపోతే ఇతర జంతువులు కానీ వస్తున్నట్లయితే వడిసె తీసుకొని రాయితో వదిలిపెడితే చాలు, అవి కుప్పగూలిపోయేవి. ఏం నేర్చుకున్నాడు? వీణ నేర్చుకున్నాడు, వడిసెతో కొట్టడం నేర్చుకున్నాడు. నైపుణ్యత. జాగ్రత్తగా వినండి. తను ఏమైతే నేర్చుకున్నాడో అదే ఈరోజు అతన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అతని వృత్తి ఏమిటి? గొర్రెలను కాచుకోవడం. కానీ నేర్చుకున్నది ఏమిటి? ఖాళీ సమయంలో వీణ నేర్చుకున్నాడు, వడిసె ఎలా వాడాలో నేర్చుకున్నాడు. వీణ వాయిస్తున్నప్పుడు సౌలు దగ్గరున్న దురాత్మ పారిపోయింది. వడిసె పట్టుకొని రాయి వదిలినప్పుడు గొల్లియాతు బోర్లా పడ్డాడు. తాను ఏమి నేర్చుకున్నాడో అదే అతన్ని రాజుల ఎదుట నిలబెట్టింది. ఏం నేర్చుకున్నావు అమ్మా సహోదరి? ఏం నేర్చుకున్నావు? ఈరోజు మనలో కొంతమందికి రాదు, వంట చేయడం రాదు, కొంతమందికి చీర కట్టడం కూడా రాదు. పాపం మామూలు సహోదరులు కాదు వీళ్ళట. మళ్ళీ ఏం కడతారట? ఏం కడతారు? జ్ఞానము కలిగిన స్త్రీ ఏం కడుతుందట? గట్టి చెప్పండి. అది వంట చేయడం రాదు, ఒళ్ళు వంచడం రాదు, చీపురు పట్టుకోవడం రాదు, ఇల్లు కట్టేస్తారు, కుటుంబం కట్టేస్తారు. సాధ్యమా? సాధ్యం కాదు. మరి నీ సంగతి ఏమిటి సహోదరుడా? వారిని ప్రేమించడం రాదు, బిడ్డల్ని పెంచడం రాదు, ఉద్యోగం చేయటం రాదు, ప్లేట్లు ఖాళీ చేయటం మాత్రం. మనల్ని మించిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఇంత పెంచేశాం. మధ్యప్రదేశ్ ఏంటిది? ఏమీ లేకపోయినా మనకి మధ్యప్రదేశ్, క్షమించండి తమ్ముడు సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే, మిమ్మల్ని నిందించాలని ఉద్దేశం కాదు. ఏమి నేర్చుకున్నావు నువ్వు? కొంతమంది తల్లులను చూడండి, పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచుతారో, ఎంత చక్కగా లాలిస్తారో, ఎంత ప్రార్థనతో పెంచుతారో, ఎంత క్రమశిక్షణతో పెంచుతారో. కొన్నిసార్లు నా దగ్గరికి విజిటింగ్ అవర్స్కి వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు. 2 లేక 3 వస్తారు. ఎంత చక్కగా 2 చేతులు జోడించి, కొంతమంది షలోమయ్య గారు అంటారు, కొంతమంది
షలోమ్ అన్నయ్య, షలోమ్ అన్న. ఆ పిల్లలు వచ్చి నిలబడే విధానం చూసిన, వాళ్ళు షలోమ్ చెప్పే విధానం చూసి ఎంత సంతోషం అనిపిస్తుందో. ఎవరు నేర్పించారు చెప్పండి? ఆ తల్లి నేర్పించింది. నేర్పరి అక్కడ తీసుకొస్తారు. ఒరే అన్నకి షలోమ్ చెప్పు. షలోమ్ చెప్పరా ఏంటే? ఆడికి పదాలు ఎవరు నేర్పించారు? షలోమ్ చెప్పటం, పెద్దలను గౌరవించటం ఎవరు నేర్పించారండి? తల్లులో ఫెయిల్ అయ్యాం, పిల్లలను పెంచే విషయంలో ఫెయిల్ అయ్యాం, పిల్లలకు పద్ధతులు నేర్పించే విషయంలో ఫెయిల్ అయ్యాం. తండ్రిలో బిడ్డలను చిన్నప్పటి నుంచి ప్రార్థనలో పెంచటం ఫెయిల్ అయ్యాం, వాళ్ళకి సంస్కారము సంస్కృతి నేర్పించడంలో ఫెయిల్ అయ్యాం, ఆత్మీయతను వాళ్ళకి పంచిపెట్టడంలో ఫెయిల్ అయ్యాం, ప్రేమను అనురాగాన్ని ఆప్యాయతను వారికి అందించటంలో ఫెయిల్ అయ్యాం. నైపుణ్యత కలిగిన వాడు నేర్చుకుంటాడు, నేర్చుకున్నవాడు నైపుణ్యతను సాధిస్తాడు.